నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో శని మహాదశ నడుస్తున్న, శని అంతర్దశ నడుస్తున్న, గోచారపరంగా రాశికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్న గ్రహచార గోచార శని దోషాలను తొలగింపజేసుకోవటానికి, శని బాధల నుంచి సులభంగా బయటపడటానికి శని భగవానుడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు శనివారం నాడు పాటించాలి. ఆ పరిహారాలలో ముఖ్యమైనటువంటి పరిహారం సాయంకాలం 5:30 నుంచి 6:30 మధ్యలో ఇంట్లో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. శని భగవానుడికి పడమర దిక్కంటే చాలా ఇష్టం. అందుకని శనివారం సాయంకాలం మీ ఇంట్లో హాల్లో పడమర దిక్కులో ఒక ప్రమిద ఉంచి, ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి, శనికి ప్రియమైన అంకె 8 కాబట్టి 8 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే ఇది శని భగవానుడికి ప్రియమైనటువంటి దీపారాధన అవుతుంది. దీనివల్ల గ్రహచార గోచార శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనివారం రోజు ఆవుకి నువ్వులు బెల్లం ఆహారంగా తినిపించడం ద్వారా కూడా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా శనివారం రోజు శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకుంటే జాతకంలో ఉన్న శని దోషాలు తొలగింపజేసుకొని చేస్తున్న వృత్తిలో మంచి ఎదుగుదల కనిపిస్తుంది. ఎప్పుడైనా శని దోషాలుంటే శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. శని కార్యసాధకుడు కాబట్టి వీటన్నిటినీ అధిగమించటానికి శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించుకోవటం చాలా మంచిది. ఒకవేళ తైలాభిషేకం చేయించుకోవటం వీలు కాకపోయినా శనివారం రోజు నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేయండి. అలా చేయటం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రోజు ఓం శం శనైశ్చరాయ నమః ఈ చిన్న మంత్రాన్ని మనస్సులో వీలైనన్ని సార్లు చదువుకోండి. అలా చదువుకున్నా కూడా శని దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రధానంగా మీ జాతకంలో శని మహాదశ నడుస్తున్న వాళ్ళు ఎవరైనా సరే శనికి సంబంధించిన ధ్యాన శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ఈ ధ్యాన శ్లోకం 19 సార్లు చదువుకోండి. అలా చదువుకోవడం ద్వారా కూడా జాతకంలో శని మహాదశ నడుస్తున్నప్పుడు ఆ శని మహాదశలో అదృష్టం కలిసి రావటానికి ఈ ధ్యాన శ్లోకం అనేది విశేషంగా సహకరిస్తుంది. అలాగే శని భగవానుడికి 3 అధిష్టాన దేవతలు ఉన్నారు. ఈశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి. శనివారం రోజు ఈ అధిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకోవటం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శనివారం రోజు ఎవరైనా వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో ఆరాధన చేయటం ద్వారా, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాల సమర్పించడం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శివాభిషేకం చేసేవాళ్ళు ఎవరైనా సరే శనివారం రోజు నల్ల నువ్వులు పాలలో కలిపి ఆ పాలతో శివాభిషేకం చేయండి. అప్పుడు శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి వారికి శనివారం రోజు సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ సింధూరం బొట్లు పెట్టండి. అలా చేయటం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి శనివారం ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించుకోవటం ద్వారా కూడా శని దోషాల నుంచి ప్రతి ఒక్కరూ సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే శనివారం గ్రహచార గోచార శని దోషాల నుంచి సులభంగా బయటపడటానికి నల్ల కుక్కకి రొట్టెలు ఆహారంగా వేయాలి. అలాగే నల్ల చీమలకు ఆహారం వేయాలి, కాకులకు ఆహారం వేయాలి. ఇలా చేయటం ద్వారా కూడా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శనివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. గ్రహచార గోచార శని బాధల నుంచి బయటపడి శని కార్యసాధకుడు కాబట్టి చేస్తున్న వృత్తిలో మంచి పురోభివృద్ధిని సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. కడిగిన
ఎక్కడైనా కొత్త శిశువులు పుట్టారేమో వాళ్ళల్లో ఈ విశ్వాంస కలిగిన వాడు ఉన్నాడేమో చూడమని అనేక మంది అసురు శక్తుల్ని పంపించాడు కంసుడు. వాళ్ళు కూడా అటు వచ్చే ప్రమాదం ఉంది కనుక నువ్వు ఎక్కువ తాత్సారం చేయకుండా వ్రజానికి వెళ్ళిపో అని చెప్పి వసుదేవుడు చెప్పగా నందుడు తిన్నగా వ్రజభూమికి చేరుకున్నాడు. అప్పటికే జరగడానికి ప్రమాదం జరిగింది. పూతన మొట్టమొదట స్వామి చేత ముక్తి పొందిన మహాత్మురాలు. ఇప్పుడు ఆ స్వామివారు ఆ నందుని ఇంట పెరిగిన ఘట్టంలో పూతన సంహారం, శకటాసుర భంజనం ఇవి చాలా చిత్రమైనవి. పైగా శకటాసుర భంజనాన్ని చాలా చక్కగా చెప్తారు ఇక్కడ. స్వామివారిని ఆడిస్తూ ఆడిస్తూ ఆ నిద్రపోతున్నాడు కదా అని ఒక పరుపుపై పెట్టి ఒక బండికి దగ్గర పెట్టిందిట. బండి అంటే అది కూడా ఇంకా ఎద్దులేవి దానికి పూంచబడలేవు, ఎక్కడో దూరంగా ఉన్న విడిగా ఉంది. ఆ బండి జడంగా ఉంది. దానికి ప్రక్కన చక్కగా పడుకోబెట్టింది తల్లి. పడుకోబెట్టి యమునా నదిలోకి వెళ్ళిందిట. కాసేపు అక్కడ బట్టలు పిండి ఆరవేయడానికని యశోదమ్మ వెళ్ళింది. ఈ లోపల జరిగింది ఏమిటంటే ఆ బండిలో ఒక అసురుడు ఆవహింపబడ్డాడు, శకటాసురుడు. అసురు శక్తులు వస్తాయి, ఒక దాని అందు ఆవహించి వస్తాయి. అప్పుడు ఆ బండి కదిలి ఈయన మీదకి వచ్చిందిట. వెంటనే పాదం ఎత్తి తన్నాడు ఈయన. అది మొక్కలై పడింది. ఆ చప్పుడుకి వీళ్ళు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికల్లా బండి పడింది. దూరం నుంచి బండి పడిపోవడాన్ని చూడగానే తన చేతిలో ఉన్న బిందెను అధాటున జార విడిచి దుఃఖితురాలి పరిగెత్తుకొచ్చింది యశోదమ్మ. వచ్చేటప్పటికే ఆ శకలాల మధ్య స్వామికి ఏమయ్యిందా అని చూసేటప్పటికి నిబ్బరంగా ఉన్నాడు ఆయన శకలాల మధ్య. అది చూసి ఒక్కసారి ఎత్తుకున్నదిట. నందుడు కూడా పరిగెత్తుకొచ్చి ఏంటి పిల్లల్ని ఎక్కడ పెడితే అక్కడ వదిలి పెడతావు అని తిట్టాట. తండ్రి సహజంగా చేసే పని అది. కానీ అప్పుడు ఆమె చెప్పింది, నేను పెట్టేటప్పుడు ఇక్కడ అంతా భద్రంగా ఉంది, బండి తనంత తాను అక్కడికి ఎలా వెళ్ళింది, నేను ఇంత దూరంలో కూడా పెట్టలేదు, చక్కగా పెట్టి ఉంచాను, ఇది ఎలా కదిలింది అక్కడికి. పైగా ఎవరైనా లాగేరా ఏమిటా అంటే కొందరు ఆడుకుంటున్న పిల్లలు వచ్చి చెప్పారట, మేము చూస్తూ ఉన్నాం ఈ బండి కదులుతూ ఉంటే నివ్వెరపోయాం ఎలా కదులుతోందా అని. సరిగ్గా స్వామివారి దగ్గరికి వచ్చేటప్పటికి అంత చిన్న పిల్లవాడు తన పాదాన అంత ఎత్తి తన్నెడు దీన్ని మేము చూసాం. వెంటనే పెద్దవాళ్ళు అన్నట్ట ఈ పిల్లలు ఏదో భ్రాంతి పడి ఉంటారులే అన్నట్ట. వాళ్ళ మాట వాడు ఖాతరు చేయలేదు. మొత్తానికి ఈయన అసలు తెలియనివ్వలేదు. చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడి నుంచి కృష్ణుని బాలక్రీడల వైభవాన్ని చాలా చక్కగా వివరించి చూపిస్తూ ఉన్నారు. ఈ బాలక్రీడలు చేసేటప్పుడు క్రమంగా అల్లరి కూడా అయింది. అల్లరికి ఆనందిస్తూనే వాళ్ళు ఇంకోవైపు బాధపడుతున్నట్టుగా వెళ్ళి యశోదమ్మతో ఫిర్యాదు చేశారు. మొత్తానికి వాళ్ళందరూ ఫిర్యాదులు చేయగానే యశోదమ్మకు దుఃఖం కలిగింది. పిల్లవాడిని ఇన్ని రకాలుగా అంటున్నారే, ఇతడు ఇలాంటి నిర్వాకం తెచ్చుకుంటున్నాడా అనేటువంటి బాధతో ఉక్రోషం వస్తుంది తన పిల్లవాళ్ళని ఎవరైనా అంటే. ఆ ఉక్రోషంతో నిన్ను శిక్షించకపోవడం వల్ల నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు, నిన్ను చూస్తే చాలు ముద్దొస్తుంది, ఒకవేళ ఏదో తప్పు చేస్తున్నావు అనిపిస్తేనే కొట్టడానికి చేతులెత్తినా వెంటనే కొట్టే బదులు చేత్తో నిమరాలనిపిస్తుంది, అదేం మోహం అది. అందుకే మొత్తకురే అమ్మలాల ముద్దులాడు వీడే మొక్కబోయి కాళ్లకు ముద్దులాడు అని అన్నమయ్య కీర్తనలో చెప్తున్నాడు. ఇక్కడ మొత్తకురే అమ్మలాలి, పిల్లాన్ని కొట్టద్దు, ఎంత ముద్దుగా ఉన్నాడు చూడు, కొట్టబుద్ధేస్తుంది ఈయన చూస్తే. పైగా ఏం చేస్తానంటే అమ్మ అమ్మ నన్ను కొట్టకమ్మా నీకు దండం పెడతానని పాదాల మీద దండం పెడుతున్నాడు, తలపెట్టి ముద్దు పెట్టుకుంటున్నాడు పాదాన్ని. ఆ ముద్దు పెట్టగా నా తల్లి గొళ్ళంతా పులకించిపోతుంది. అందుకే మొత్తకురే అమ్మలాల ముద్దులాడు వీడు మొక్కబోయి కాళ్లకు ముద్దులాడు. ఎంత చక్కగా అన్నమయ్య భావించారు చూడండి. అందుకే కృష్ణుడు అనుకునే వాళ్ళందరినీ యశోదమ్మని చేసేస్తాడు, తాను పిల్లవాడి ఆడుకుంటాడు. అది కృష్ణావతారంలో ఉన్న గొప్పతనం. ఈ విధంగా ఎప్పుడైతే జరిగిందో ఆ తల్లి మనస్సుని గట్టిపరుచుకుని శిక్షించడానికి నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి ఒక రోటికి తీసుకువెళ్ళి కట్టింది. ఇంట్లో ఉన్న తాడుతో తీసి చక్కగా బంధించింది. బంధించి ఇక్కడి నుంచి కదిలితే ఉండి చెప్తాను నీకు అంటే కదులు అని సజెషన్ ఉంది దాంట్లో. కదిలితే లేని బుద్ధి పుట్టించింది ఇక్కడ. పై కదలలేడని గట్టిగా తెలుసు, గట్టి రోలండి ఎవరైనా కదలగలరు, అందరూ పిల్లవాడు పాపం. అక్కడికి వెళ్ళిన వెంటనే నెమ్మదిగా ఈడ్చుకుంటూ కదులుతున్నాడట. అసలు ఊహించితే నా దృశ్యం అద్భుతం. దాన్ని కదిలించుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఎవరైనా మధ్యలో చూస్తే ఒకసారి ఆగిపోయి దొంగేడు పేడుస్తున్నట్టండి. ఇక్కడ వస్తున్న స్వరూపం పేరు దామోదర. అందుకే కృష్ణావతారం గురించి చెప్పాలంటే అది ఒక్క అవతారం కాదు, అనేక అవతారాల పెట్టది. అందుకే ఈ అవతారంలో మనకి అనేక కృష్ణ రూపాలు కనబడతాయి, ఒకటి కాదు. ఏ రూపం తలంచుకున్నా దానికో ప్రయోజనం అన్నది. ఆ ప్రయోజనాలు తెలియాలంటే మంత్రశాస్త్రం రిఫరెన్స్ కావాలి మనకి. సనత్కుమార సంహితలో గోపాల మంత్రములను కొన్ని ఉన్నాయి, రకరకాల కృష్ణ మంత్రాలు ఉంటాయి. ఆ ఒక్కొక్క మంత్రానికి అధిదేవత ఇందులో ఒక్కొక్క లీలలో కనబడతారు మనకి. మనం ఆ లీలని జాగ్రత్తగా వింటూ ఆ లీలలో చూపించే స్వరూపాన్ని ధ్యానం చేస్తే ఆ మంత్రోపాసన ఫలితం వస్తుంది. అదొక పెద్ద విషయం. అందుకే కృష్ణ కథ వినడం వల్ల రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. కృష్ణుడి మీద అపనింద రావడం అనే కథ వింటే మనకు అపనిందలు పోతాయట. కృష్ణుడు చేసిన చౌరత్వ గాథ వింటే మనకు చౌర్య దోషం పోతుంది. కృష్ణుడు చేసిన జారత్వం వింటే మనం చేసిన జారదోషం పోతుందిట. అలాగే కృష్ణుడు బంధింపబడ్డ లీల వింటే మన బంధనాలు పోతాయట.
ఇది దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత. ప్రతివాడికి కావాల్సింది బంధనం నుంచి విడుదలే. మోక్షం అంటే విడుదల, బంధం అంటే సంసారం. ఇది ఎప్పుడూ ఉన్నదే బంధం. ఎంత గట్టిగా బంధం ఉండిపోయిందంటే జన్మజన్మల నుంచి అలవాటైపోవడం వల్ల ఇది బంధం అని తెలియదు, ఆ స్థితిలో ఉన్నాం. అలా అలవాటైపోయింది. పాశం చేత బంధింపబడ్డ పశువుకి పాశం కూడా శరీరంలో భాగం అనుకుందిట. అలా ఉంది మన పరిస్థితి. అలాంటి మాయాపాస బంధితులమైన మనల్ని విడిపించాలంటే ఆయన పాశం చేత బంధింపబడి వచ్చాడండి నిజంగా. లేకపోతే నామరూపాలు లేని పరమాత్మ నామరూపాల్లోకి రావడమే బంధింపబడ్డాం. అయితే ఆయన కోరి తగిలించుకున్న బంధం ఇది, మనకి తగులుకున్న బంధం ఇది. రెండుకి అది తేడా. నువ్వు కోరి తగిలించుకున్నాడు. ఎందుకంటే నువ్వు నామరూపాల్లో చిక్కుపోయావు గనక నీ నామరూప బంధం తీయడం కోసం నేను దివ్యనామ దివ్య రూపాలు ధరించి వస్తున్నాను వచ్చాడు. ఇక్కడ ఎంత గొప్ప విషయం అండి. మనం నీటిలో పడి కొట్టుకుపోతూ ఉంటే మనల్ని రక్షించడం కోసం గజ ఈతగాడు కూడా నీటిలో దిగుతాడు. కనుక మనము ఆయన ఇద్దరం నీటిలో ఉన్నాం అనుకుని తృప్తి పడకూడదు. మనం కొట్టుకుపోయే వాళ్ళం, కొట్టుకుపోయిన వాళ్ళని ఒడ్డుని చేర్చేవాడు ఆయన. ఒడ్డుని చేర్చడం కోసం ఆయన దిగాడు, కానీ మనతో పాటు కొట్టుకుపోవడానికి దిగి రాలేదు. అందుకే నామరూపరహితుడైన పరమాత్మ దివ్యనామ దివ్య రూపమును స్వీకారం ఎందుకు అంటే మనలో నామరూపాతి తత్వాన్ని చూపించడం కోసం ఆయన అలాగా అవతరించాడు. అందుకే స్వామి నామరూపాలను మనం స్మరిస్తూ ఉంటే క్రమంగా మన నామరూపాల వ్యక్తిత్వపు అహంకారాన్ని విడిచిపెట్టి పరమాత్మను లయమవుతాం. అది కావాల్సింది. అందుకే ఆ దివ్యమంగళ విగ్రహంలో ఉన్న విశేషం అది. అందుకు చక్కగా బంధింపబడి వస్తున్నాడు. పైగా వాళ్ళు చూసి నవ్వుకుంటున్నట్ట. అందరినీ ఏడిపించి మీ అమ్మ దగ్గర బుద్ధిగా ఎంతకాలం ఉన్నాగా, ఇప్పుడు నీకు మంచి శాస్త్ర అయిందని వెళ్ళిపోతున్నట్ట. ఈయన మాత్రం దొంగ ఏడుపు నటిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక్కసారి గుర్తొస్తున్నది ఏంటంటే, సత్యదేవుడు అని మహానుభావుడు ఉండేవాడు, భక్తుడు. ఆయన బృందావనంలో కూర్చుని కృష్ణధ్యానం చేస్తూ ఉన్నట్ట. కృష్ణధ్యానం చేస్తున్నాడు. ఇక్కడ మరొక్క రహస్యం ఏంటంటే, బృందావనంలో ఇప్పటికీ కృష్ణ నిత్యలీలలు జరుగుతాయి. ఇవి ఒకప్పుడు జరిగిపోయిన లీలలు కాదు, ఇప్పటికీ జరుగుతాయి. కావాలంటే మీరు కోరుకుంటే మీకోసం ఇప్పటికీ కృష్ణుడు లీల జరిపిస్తాడు. అది బృందావనం. ఆయనకు సాధ్యం కానిది ఏముందండి? ఎవడు ధ్యానిస్తాడో వాడి కోసం జరిపిస్తాడు. అది తెలియాలి అంటే బృందావన రసాన్ని పానం చేయాలి. సాధన చేస్తే రుచి తెలుస్తుంది, లేని వాళ్ళకి ఎలాగో తెలియదు. అలా దర్శించిన వాళ్ళల్లో పాశ్చాత్యులు కూడా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. బృందావన రసపానం చేసిన అనుభవంతో మీకు చెప్తున్నారు, కానీ గ్రంథాలు చదివి కదా. ఇక్కడ అక్కడ ఉంది ఆ శక్తి, ఏదో విచిత్రం. అందుకే మహానుభావుడైనటువంటి సత్యదేవుడు ధ్యానం చేస్తున్నట్టు మార్గశీర్ష మాసపు ఏకాదశి నుంచి శుక్ల ఏకాదశి వ్రతాలు చేయాలని శాస్త్రం చెప్పింది మనకి. మార్గశీర్ష ఏకాదశి చాలా ప్రధానం. అక్కడ నుంచే మన ఏకాదశి వ్రతం ప్రారంభించాలి. శుక్ల ఏకాదశి వ్రతం అది దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రాత్రుల వ్రతం. అది దాన్ని ద్వాదశి వ్రతం అని కూడా పేరు. అది సరిగ్గా మార్గశీర్ష ఏకాదశి నుంచి లెక్క వేసుకుంటూ కార్తీక మాస ఏకాదశితో పూర్తి చేయాలి దాన్ని. అలా 12 మాసములు అవుతాయి. ఆ 12 మాసాలతో ఒక ఆవృత్తి పూర్తవుతుంది. అప్పుడు దానికి సంపూర్ణ పాలన చేయాలి. ఇది ప్రత్యేకం. అయితే అలా మీరు వేసుకున్నప్పుడు మార్గశీర్ష ఏకాదశి మొట్టమొదటిది కనుక నారాయణ యొక్క మొదటి పేరు అక్కడ పెట్టుకోండి. ఏమిటి మొదటి పేరు? కేశవ. మన సంకల్పంలో చెప్పుకునేవే. మార్గశీర్షంతో పుష్యమి నారాయణ, మాఘం మాధవ. అలాగా ఒక్కొక్క దానికి వేసుకువెళ్తే కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు అలా వస్తూ 12వది దామోదర్ అవుతుంది. అది దామోదర్ అనే పేరు రావడంలో ఉన్న విశేషం గ్రహించవలసింది. ఈ సమయంలో స్వామివారు ఆ రోటిని ఈడ్చుకుంటూ వెళుతున్న రూపం ఎలా ఉందో సత్యదేవుడికి దర్శనం ఇచ్చేటండి. దాన్ని ఒక్కసారి మనం కూడా ధ్యానించుకుందాం. ఇది ప్రత్యేకం గనక. దామోదరుడు కదా. రుదంతం ముహుర్నేత్రయుగ్మం సృజంతం కరాంభోజయుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాసకం పత్రిరేఖాంక కంఠం స్థితం నౌమి దామోదరం భక్తవంద్యం, స్థితం నౌమి దామోదరం భక్తవంద్యం. ఈ దామోదరాష్టకం అని చాలా పెద్దది. ఒక్క శ్లోకం మాత్రం మీకు రుచి చూపిస్తున్నాను. రుదంతం ముహుర్నేత్రయుగ్మం సృజంతం కరాంభోజయుగ్మేన. ఆ 2 చేతుల యొక్క మణికట్లు ఆ కళ్ళకి నులుముకుంటున్నట్ట, ఏడుస్తూ దొంగేడుపది. ఆ నులుముకుంటూ కరాంభోజయుగ్మేన సాతంక నేత్రం, మధ్య మధ్యలో కళ్ళు తెరుచుతూ భయంగా చూస్తున్నట్ట. అమ్మ ఎక్కడైనా గమనిస్తుందేమో. సాతంక నేత్రం. పైగా ముహుశ్వాసకంప త్రిరేఖాంక కంఠం. ఆ యగశ్వాస తీసి ఏడుస్తున్నట్ట. ఆ ఏడుస్తున్నప్పుడు మెడలో ఉన్న 3 గీతలు కనబడుతున్నాయటండి. త్రిరేఖాంక కంఠం ముహుశ్వాసకంప. అలాగా దొంగ ఏడుపు ఏడుస్తూ రోటికి కట్టబడ్డటువంటి కృష్ణ పరమాత్మకి నమస్కారం. రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:44 సూర్యాస్తమయం 5:42. తిథి పంచమి మధ్యాహ్నం 2:19 వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 7:44 వరకు. వర్జ్యం రాత్రి 3:20 నుంచి 5:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:44 నుంచి 8:12 వరకు. అమృతకాలం ఉదయం 9:05 నుంచి 10:43 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టక వర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం శనివారం నాగపంచమి, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి. ఆ కారణంగా సుబ్రహ్మణ్య స్వామికి పూజను చేయడం ద్వారా లౌకిక అలౌకిక జ్ఞానముల యొక్క సమన్వయం చేసుకునేటువంటి శక్తి, భౌతిక జీవనాన్ని కూడా పరమ పురుషార్థంగా మలుచుకునేటువంటి శక్తి ఏర్పడతాయి. ఉత్తమ సంతానం కలుగుతుంది. కుండలినీ శక్తి వృద్ధి చెందేటువంటి అవకాశం కూడా ఉంది. యోగ సాధనకు అవకాశాలు ఎక్కువ. అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో ఉత్తమ సంతానం కలిగి ఉత్తమ పౌరులు రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు శనివారం కాబట్టి ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం, 1 కేజీ పావు నువ్వుల నూనెతో అభిషేకం చేసి శివునికి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు వెళ్ళంతా రాయడం, హనుమంతునికి ఆకుపూజ లేక సింధూర పూజ చేసి అప్పాలు నివేదన చేసి ప్రదక్షిణాలు చేసి హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడం, వడమాల సమర్పించడం ద్వారా రాహుదోషాన్ని, ఈ హనుమద్ ఆరాధన హనుమాన్ చాలీసా పారాయణల ద్వారా శని దోషాన్ని కూడా మనం తొలగించుకోగలుగుతాం. విశేషించి వెంకటేశ్వర దీపారాధన కూడా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. సకల కష్టాలని తొలగిస్తుంది, సకల సంపదలను వృద్ధి చేస్తుంది, శని దోషాలను నివారిస్తుంది. అదేవిధంగా ఈరోజు 4వ శుభదివసం మన ధనుర్మాసంలో. 4వ శుభదివసాన గోదాదేవి అంటోంది, వరుణదేవ మా వ్రతాన్ని మేము ఆచరించాలి. అనుకున్నట్టుగా మేమందరం ముందుగా స్నానం చేయాలి. ఏదో కొంత వాన కురిపిస్తే చాలదు. నువ్వు కురిపించేటువంటి వానకి ప్రజలందరూ కూడా సంతోషాన్ని పొందాలి, తడవాలి, భూమంతా నేల తడవాలి, మొక్కలన్నీ బాగా లేవాలి, భగవంతుని యొక్క దివ్య లీల కనిపించాలి, అమృతమయమైన ఆహారాన్ని అందించాలి, నీ సామర్థ్యాన్ని చూపించు, నీ శక్తి సకల జీవులకు పోషకం కావాలి. నల్లని మేఘం ఎలా ఉంటుంది అంటే సాక్షాత్తు విష్ణుమూర్తిలా ఉంటుంది, కృష్ణుడిలా ఉంటుంది. నీలిరంగు శరీరాన్ని ధరించినటువంటి శ్రీకృష్ణుడు అలాగే నీలమేఘశ్యాముడై ఉంటాడు. ఆయన యొక్క సుందరమైన విశాల భుజాలు, కుడి చేతిలో చక్రం ఏ విధంగా ఉంటుందో అలా నువ్వు కూడా ఆయన యొక్క అధీనంలో ఉండి చక్కగా వర్షాన్ని కురిపించు, మెరుపులు మెరిపించు. ఆ మెరుపులు మెరిసే సమయంలోనే ఉరుములు ఎలా ఉంటాయి, శంఖధ్వనిలా ఉంటాయి. అలాగే కోదండరాముడి యొక్క ధనుస్సు నుంచి వెలువడే బాణ వర్షం ఎలా ఉంటుందో అలాగ నువ్వు నేలంతా తడిసేలాగా చక్కని వర్షాన్ని కురిపించు, మేము సంతోషిస్తాం. లోక కళ్యాణం కోసం చేసేటువంటి ఈ వ్రతానికి నువ్వు సాయపడు అంటూ ప్రార్థిస్తూనే అందరినీ కూడా చెబుతోంది, మనమంతా కూడా ఈ వ్రతాన్ని చేయాలి, ఆ వ్రతం ఎలా చేయాలో తెలుసుకోవాలి అనే ఉపదేశాన్ని అందిస్తోంది నేటి ఆణిముత్యాలు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మార్గశీర్ష మాసంలో ధనుర్మాస ప్రారంభం నుంచి కూడాను ప్రతి ఒక్కరూ కూడాను ఇంటి ముంగిట తెల్లవారుజాముననే కలాపి చల్లి చక్కటి ముగ్గులు వేసి ఆ ముగ్గులో గోవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. అంతేకాకుండా తెల్లవారుజామునే విష్ణాలయాన్ని సందర్శించి అక్కడ ఆండాళమ్మ తల్లి రచించినటువంటి పాసురాలు చాలా చక్కగా పఠనం చేసి నైవేద్యాన్ని స్వామికి సమర్పించి దాన్ని 10 మందికి కూడాను పంచేటువంటి సంప్రదాయం. ఇలా చేయటం చేత విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో పాటు ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానానికి నాంది పలుకుతాం. అంతేకాకుండా ఈ మార్గశీర్ష మాసంలో విష్ణు చిత్తుడు ప్రతినిత్యం కూడాను తనకు దొరికినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎలాగంటే ప్రతినిత్యం కూడా అనేక పూలను సేకరించి నిత్యం కూడా అద్భుతవంతమైనటువంటి దండను కట్టి ఆ యొక్క రంగనాయకునికి నిత్యం కూడాను అలంకరించేవాడు. అయితే గోదాదేవి తన తండ్రి కట్టినటువంటి ఆ పూల మాలను తండ్రికి తెలియకుండా నిత్యం కూడాను తాను ధరించి అక్కడే ఉన్నటువంటి బావిలో తొంగి చూసి తాను ఎంత అందంగా ఉన్నానో పరమాత్మ ఎంత అందంగా ఉంటాడో కదా అని చెప్పేసి ఆలోచన చేసేదన్నమాట. ఈ విధంగా ప్రతినిత్యం జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఒకనాడు ఈమె హడావిడిగా దండ వేసుకొని తండ్రి వస్తున్నాడు అని చెప్పేసి తీసేటప్పుడు ఆ దండలో ఆ యొక్క గోదాదేవి యొక్క తల వెంట్రుక ఒకటి ఉండిపోయింది. స్వామివారికి ఆ యొక్క వెంట్రుక ఉన్నటువంటి పూలమాలనే విష్ణు చిత్తుడు వేయటం చేత అది గమనించిన విష్ణు చిత్తుడు చాలా పొరపాటైపోయింది కదా అని చెప్పేసి చింతిస్తుంటే సాక్షాత్కరించాడు కలలో విష్ణు చిత్తునికి. గోదాదేవి నిత్యం ఇలా చేయటం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఆమె ధరించి నాకు ధరింపజేస్తున్నది కాబట్టి నేను ఆ భక్తురాలని కరుణిస్తాను అని చెప్పేసి అంటం జరిగింది. అది విష్ణు చిత్తుడికి సాక్షాత్కార లక్షణానికి నాంది పలికింది గోదాదేవి. ఇంత అద్భుతవంతమైనటువంటి ప్రభావం మనకు ఆ గోదాదేవి వైభవంలో గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఈ మాసంలో. అందుకే ఆండాళమ్మ ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క విధి విధానంలో ఆ పరమాత్మను మనం సేవించడానికి బయలుదేరుతామంటూ అద్వితీయంగా చెప్పడం జరిగిందన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సమాజమునందు ధర్మము క్షీణించిపోతే, ఈశ్వరానుగ్రహము తొలగిపోతే సమాజము ఎలా పరిఢవిల్లుతుంది, ఎలా రక్షణ కలుగుతుంది అని బాధపడతారు. అందుకని ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, అన్ని ఆశ్రమముల వారికి ఇబ్బందే. బ్రహ్మచర్యంలో ఉన్నవాడికి, గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి, వానప్రస్థుకి, సన్యాసికి అందరికీ ఇబ్బందే. ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఏది అందాలో అది అందితే వాడి మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఏ ఆశ్రమంలో ఉన్నవాడికి ఏది అందాలన్న దాని మీద ఏ విచక్షణ ఉండదు, ఎవరికి ఏదైనా అందుతుంది. అప్పుడు ఆశ్రమములు భద్రంగా ఎలా ఉంటాయి? నానావర్ణాశ్రమములకు, గోవులకు, గోవు ఎద్దు ఈ రెండు ధర్మచక్రం తిరగడానికి ప్రధాన కారణం. ఎద్దు భూమిని దున్నుతుంది, దున్నడం చేత అన్నం వస్తుంది. ఆ అన్నంలోకి ఆవు పాలలోంచి వచ్చినటువంటి నీతిని కలిపి హోమం చేస్తారు. హోమం చేస్తే మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మీసి ధేను గణము బ్రతుకు అంటారు భాగవతంలో దశమస్కంధంలో.
యజ్ఞం చేస్తే యజ్ఞము వలన దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే వర్షం పడుతుంది. వర్షం పడితే శం ద్విపదే శం చతుష్పదే 2 కాళ్ళున్న ప్రాణులు 4 కాళ్ళున్న ప్రాణులు సంతోషపడతాయి. కానీ ఆ గోవులకు క్షేమం ఉండదు, ఆ గోవుల పట్ల ఆరాధనా భావం ఉండదు. కాబట్టి నానావర్ణాశ్రమములకు గోవులకు బాధ ఎనచుకుందెదననగా ఇంతమంది బాధపడతారు. ధర్మము తొలగిపోతే అది ఎవరో కొంతమందికి మాత్రమే కష్టము అని అనడానికి వీల్లేదు. సమాజంలో ఉన్న సమస్త ప్రాణులు బాధపడడానికి ధర్మం పోవడమే కారణం. కాబట్టి అలా తొలగిపోకుండా ఉండాలంటే ఓ ధర్మదేవత నువ్వు కదా సరిగ్గా ఉండాలి. నువ్వు 4 కాళ్ళతో ఉండాలి కదా. ఒంటికాలితో నువ్వుంటే ఇంకా సమాజము ఎలా సంతోషంగా ఉంటుంది, ఎలా శాంతియుతంగా ఉంటుంది? ఉండవలసినది ధర్మం. అది పోయిన నాడు ఎన్ని ఉంటే మాత్రం భద్రత ఉంది, ఎన్ని ఉంటే మాత్రం శాంతి ఉంది, ఉండదు అని భూదేవత మాట్లాడుతుండగా పరీక్షిన్ మహారాజు గారు వచ్చి ఒక మాట అంటాడు. వాసవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నీ పాదంబులెవ్వడిటు నిర్దలితంబుగా చేసే వాడు తా ఖేచరుడైన వాణి మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు వినువీధికి వేగిన నెలదాగినన్ అంటాడు. ఓ ఎద్ద, నువ్వు ఎవరి దగ్గరికి వచ్చి ఎవరింట్లో చొరపడి ఎవరు తినవలసిన పదార్థాన్ని తినేయట్లేదు. వాసవి అయిన గడ్డి తిని ఎవరికీ అక్కర్లేని గడ్డి, పుట్టల మీద పెరిగిన గడ్డి వెతుక్కుని ఊరికి దూరంగా వెళ్ళి బీడిలో తినుస్తున్నావు. వాహినులందు జలంబు త్రావగా ఎక్కడో దూరంగా ప్రవహిస్తున్నటువంటి కాలవలో ఉన్న నీళ్లు తాగి వస్తున్నావు. అటువంటి నువ్వు లోకానికి ఎంతో ఉపకారం చేసి పెడుతున్నావు. భూమిని దున్నుతున్నావు, బండి లాగుతున్నావు, గోసంతతి పెరగడానికి కారణమవుతున్నావు, ధర్మానికి అలవాలమవుతున్నావు, ఆలంబనమవుతున్నావు. కానీ నీ 3 కాళ్ళు తెగిపోయి నీ చరణంబులెవ్వడిటు నిర్దలితంబుగా చేసే ఎవడు నీ 3 కాళ్ళు తెగకొట్టినవాడు? వాడు తా కీచరుడైన వాడు ఆకాశంలో తిరగగలిగిన వాడైనప్పటికీ వాని మణికీలిత భూషణయుక్త బాహులన్ మణులతో కూడుకున్నటువంటి భూషణముల చేత అలంకరింపబడినటువంటి బాహువులు కలిగిన వాడైనా ఆ బాహువులతో నీ పాదములను ఖండించాడు. కాబట్టి నేను ఇప్పుడు నా ఖడ్గము చేత వాడి యొక్క భుజములను తొలగిస్తాను, వాడి చేతులు నరికేస్తాను. వేచని త్రుంచివయితు వినివీధికి వేగిన నెలదాగినన్, వాడు ఆకాశంలోకే పారిపోని నేలలోకే దూరిపోని వదిలిపెట్టను అని అలా తాను ఎందుకు చెయ్యాలో తన కర్తవ్యత నిష్టనంతటినీ చెప్పినా ఆ వచ్చినటువంటి కలిపురుషుడు గజ 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 వణికిపోతూ పరీక్షిత్ మహారాజు దగ్గరికి వచ్చాడు. పరీక్షిత్ ఖడ్గం తీసి కలిపురుషుణ్ణి సంహరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కలిపురుషుడు చేసినటువంటి ఉద్ధతిని చూసి అసలు కలియుగ ప్రారంభంలోనే పరీక్షిత్తుకంత ఆగ్రహం వచ్చింది. నిజంగా అంతటి సమర్థుడు. పరీక్షిత్తు మాత్రం కలిపురుషుణ్ణి చంపలేదు, చంపకుండా వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? అసలు నిజంగా పరీక్షిత్ అప్పుడు తలుచుకుంటే చంపగలడు కలిపురుషుణ్ణి. ఆయన అంత శక్తివంతుడే, పాండవుల వంశాంకురం. అయినా చంపలేదు. ఎందుకు చంపలేదు అంటే భగవంతుని యొక్క ప్రచోదనం. చంపకూడదు కలిపురుషున్నప్పుడు. ఎందుకనంటే కలిపురుషుడి వలన ఎన్ని అవగుణములు ఉంటాయో అంత పెద్ద ఉపకారం కూడా నడుస్తుంటుంది. ఇప్పుడు ఇన్ని బాధలలో ఉన్నప్పుడు రక్షించవలసిన వాడెవరు? పరమేశ్వరుడు. అందుకే యుగమునందు శ్రీవేంకటేశ్వరుడే ఒక గొప్ప మినహాయింపుని కల్పించాడు. ధర్మమునందు మిమ్మల్ని ఉంచుకోనివ్వడు కనుక నేను మీకు ఒక వరం ఇస్తున్నానన్నాడు. చేసిన కాని పాపములు చెందవు, చేసెదనంచు తలంచినంతటన్ చేసెదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. ప్రమాదము లేదటంచు నృపుడు కలిన్ విడిచే మరందముల్లాసముతోడగ్రోలి విరులన్ రక్షించడి తేటికైవడిన్ అన్నారు. తుమ్మెద పువ్వు మీద వాలి తేనె తాగుతుంది. ఆ తేనె తాగేటప్పుడు తనకు అవసరమైనటువంటి తేనె ఒక్కటే తాగుతుంది తప్ప
తేనె తాగి నాకు అవకాశం ఉంది కదా అని ఆ పువ్వు రెక్కలన్నీ పాడు చేసేసి ఆ రెక్కలన్నీ ఊడిపోయేటట్టుగా తన రెక్కలతో కొట్టేసి రెక్కలన్నిటి మీద తిరిగేసి పాడు చేయదు. ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకే తీసుకుంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ మహాగణపతే నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. ఎంతోమంది భక్తులు స్వామీజీని దత్త చరిత్రను చెప్పమని ప్రార్థిస్తూ ఉన్నాము అని స్వామీజీని ప్రార్థించారు. అందుకని ఈవేళ నుంచి ఆ దత్తస్వామి చరిత్రను ప్రారంభించుకుందాం. మానవ సృష్టి. ఈ సృష్టి పరంపరకు ఆది లేదు. మానవులకు నిద్ర ఎలాంటిదో ఈ సృష్టికి ప్రళయం అలాంటిది. జ్ఞాపకం పెట్టుకోండి. ప్రళయకాలంలో జీవులందరూ తమ తమ కర్మవాసనలతో సహా మైనపు ముద్దంలో బంగారు రేణువుల్లాగా అవ్యక్తంగా ఉండిపోతారు. ఆ జీవులు అలా ఉండిపోతే వారికి శాశ్వత ఆనందం లభించదు. అందువల్ల వారిపై కరుణతో పరమాత్మకు సృష్టి చేయాలనేటువంటి సంకల్పం కలుగుతుంది. మైనపు ముద్దలో ఉండినటువంటి ఒక అణు రేణువులాగా ఉండినటువంటి బంగారు రేణువులాగా ఉండినటువంటి జీవులని చూసి మనస్సు కరిగిపోతుంది. ఆ సంకల్ప స్పందన వల్ల నామరూపాతీతుడైనటువంటి పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మగా ఆవిర్భవించాడు. దీన్ని ఎన్ని మాటలు మనం చెప్పుకున్నా పర్వాలేదు. ఆ సంకల్ప స్పందన వల్ల నామరూపాతీతుడైన పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మగా ఆవిర్భవించాడు. బ్రహ్మ సృష్టి ప్రారంభించాడు. సృష్టి అనేది జరిగితే కానీ అవ్యక్తంగా పడి ఉన్నటువంటి జీవులు శాశ్వత ఆనందం కోసం కృషి చేసుకునే వీలు ఏర్పడదు కదా. అట్లే ఉండిపోతారు కదా జీవులంతా. మైనపు ముద్దలో అంటుకున్నట్టుగా ఉండిపోతారు కదా. శాశ్వత ఆనందాన్ని పొంది జీవన్ముక్తిని పొందేది ఎప్పుడు? జీవన్ముక్తిని పొందాలంటే, శాశ్వత ఆనందం కలగాలంటే అన్ని జన్మను ఎత్తాలా, మళ్ళీ కర్మ చేస్తూనే ఉండాలా, మళ్ళీ పుడుతూ ఉండాలా, మళ్ళీ అది వేరే. దానికి కూడా ఒక విరుగుడు చెప్పుకొని వస్తారు. కానీ సృష్టి జరగాలంటే జీవులకు మోహం కలగక తప్పదు. మోహం కలగాల్సిందే. లేకపోతే వాళ్ళలో ఏమీ లేదు. ఇప్పుడు ఆ జీవులు అట్లా పడిపోయారు. అట్లే ఉండటానికి వీలు లేదు. జీవన్ముక్తిని పొందాలి వాళ్ళు. దయ కలిగి స్వామి అనుకుంటున్నాడు. అటువంటి దయాదృష్టితోనే ఈ సృష్టి జరిగింది అని చెప్పవచ్చు. ఆ సృష్టి జరిగినప్పుడు ఆ జీవులకు ఉండేటువంటి కర్మశేషమంతా పోవాలంటే మానవులు కానీ జీవులు కానీ ఒక్కొక్కటి ఎవల్యూషన్స్ లాగా రావాలి మెల్లగా. పరబ్రహ్మ మంచి సైంటిస్ట్ ఉంటారు. ఆయన సైన్స్ చెప్పడానికి వీల్లేదు. ఇంచుమించు ఈరోజు సైన్స్ వాళ్ళు ఏమి చెప్తున్నారు అట్లా వస్తుంది దత్త దర్శనంలో. మనకు ఆశ్చర్యం కూడా అవుతుంది. ఇదంతా మొదటిగా యోచన చేసినప్పుడు ఎట్లా ఉందో, ఎట్లా పెరుగుతున్నదో, ఎట్లా సృష్టి జరిగిందో ఇవి చాలా గమ్మత్తుగా ఉంటుంది. బ్రహ్మదేవుడు మొదట్లో స్త్రీ పురుష మోహ సంపర్కం లేకుండా మానస సృష్టి చేశాడు. అప్పుడు వాళ్ళకి పురుష స్త్రీ సంపర్కం లేకోకుండా చేశాడు. ఏమిటది? సనక, సనందన, సనత్కుమార, సనత్సు జాతులు, మరీచి, అత్రి, అంగీరసుడు, వశిష్ఠుడు మొదలైన సప్త ఋషులు. బ్రహ్మ నీడలోంచి కర్దమముని పుట్టాడు. అక్కడ సృష్టి చేశాడు. ఇలా సంకల్ప సృష్టిని చేస్తూ పోతుంటే సృష్టి విస్తరించటం లేదు. ఊరికే ఆయన సృష్టి చేస్తున్నాడు అంతే, కానీ విస్తరించటం లేదు.
ఇప్పుడు కంప్యూటర్ చిప్ చేసి పెట్టారు అంతే, కానీ అదంతకదే పనిచేసే అటువంటి దాంట్లో చిప్ ఇంకా వేలే. ఇప్పుడు మొదట్లో ఏం చేశారు, పైకి వెళ్ళింది విమానం, దానికి సంబంధించినటువంటి ఇంధనం కానీ ఏదో ఒకటి వేశారు, అది అయిపోతుంది కింద పడిపోయింది. మళ్ళీ వీళ్ళు ప్రారంభం చేసుకున్నారు. అరే ఇక అదంతకదే సృష్టి కావాలి కదా, ఇది ఏంటి ఇట్లా అయిపోయింది, కొల్లక చేశారు, ఎంతో లాస్ అయిపోయింది. లాస్ ఏం కాలేదు, ప్రయోగం అది. ప్రయోగం చాలా మంచిగా జరిగింది, కానీ సక్సెస్ కాలే. అట్లా ఈ సృష్టి విస్తరించాడు, కానీ ఎంతగా తాను విస్తరిస్తున్నాడు, కానీ అదంతకదే విస్తరించడం లేదు, ఇంకా ఎక్కువ డబల్ కావటం లేదు. ఇలా సంకల్ప సృష్టిని చేస్తూ పోతుంటే సృష్టి ప్రారంభం కావటం లేదు, విస్తరించటం లేదు. అది విస్తరిస్తే కానీ అనంత సంఖ్యలో ఉన్నటువంటి జీవరాశులకు విముక్తి ప్రయత్నం సంభవించదు. అనంత సంఖ్యలో ఉంది, నక్షత్రాల్లాగా ఉంది, ఎట్లా ఎంచటానికి వీలు లేనటువంటిది. సముద్రం దగ్గర వెళ్ళి ఇసుకను చేతిలో పట్టుకొని ఎంచమంటే ఎవరి చేత అవుతుంది ఎంచటానికి? ఇసుకను, అణువుని ఎంచమంటే ఎట్లా అవుతుందండి? దుమ్ముని. ఆ విధంగా అనంతరాశిగా ఉంది అక్కడ. ఆ అనంతరాశిగా ఉండేటువంటి జీవరాశులు ముక్తి పొందాలంటే సృష్టి జరగాల. అందువల్ల బ్రహ్మదేవుడు స్త్రీ పురుష సంయోగ రూపమైనటువంటి సృష్టిని అన్ని రకాల జీవరాశుల్లోనూ ప్రవేశపెట్టాలని నిశ్చయించుకున్నాడు. దీన్ని ఇంకా మనకు సరిగలేదు, నేను మాత్రం చేస్తున్నాను, వీళ్ళందరినీ సృష్టించాను, ప్రయోజనం లేదు, సృష్టి అయింది అంతే, ఉండిపోయారు. వీళ్ళంతా మహాత్ములుగా ఉండిపోయారు, ఏం కాలేదు వాళ్ళ నుంచి. కానీ ఈ పద్ధతిలో జీవులు అనేక రకాల మోహాల్లో పడిపోతారు. ఎప్పుడు స్త్రీ పురుష సాంగత్యం వల్ల ఏర్పడేటువంటి సృష్టి అమోఘం, అంటే స్వయంచాలిత యంత్రం. ఇది యంత్రాలు మనమంతా కూడా. భార్యాభర్తలు ఉన్నంటే స్వయంచాలిత, వాళ్ళకు ఒక కొడుకు పుడతాడు, ఒక పుత్రుడు పుడుతుంది. పరమాత్ముడి ఫస్ట్ సృష్టించాడు, అప్పుడు విశేషించి మానవులు వీళ్ళంతా కూడా బంధాలలో చిక్కుకుపోతారు. వీళ్ళందరూ కూడా నేను ఇట్లా సృష్టి చేసి స్త్రీ పురుష సృష్టి చేసేసి అట్లా ఉండిపోతే వీళ్ళంతా ఏమవుతారు? ముందుకి బంధాల్లో చిక్కుపోయి నానా అవస్థలు పడి పాపం చేసి నానా బాధలు పడి మళ్ళీ 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 తిరుగుతూ ఉంటారు. ఇక దానికి ఒక చక్రం తయారు చేశాడు, చక్రంలో చిక్కుకొని తిరగటం పని అంతే, కాలచక్రం. అప్పుడు యోచన చేశాడు, ఏం చేయాలి దీనికి? ఈ సృష్టి విస్తరించకపోతే జీవులకు సంసార బంధం నుంచి విడుదలయ్యే వీలు కలగదు. ఎట్లా దీన్ని విస్తరించాల? నేను దీన్ని సరిచేయాల. దీంట్లో పడిపోతారు, ఈ మోహంలో పడిపోతున్నారు. ఎందుకంటే మోహంలో పడిన తర్వాత అందరూ పుణ్యమే చేస్తారని ఎక్కడ గ్యారంటీ ఉందండి? అందరూ సత్యమే ఆడతారని ఎక్కడ ఉందండి? ఈ మోహాలు సృష్టించాడండి. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు సృష్టించి జనానికి ఇచ్చేశాడు. దాళ్ళని వినియోగించుకుంటారు వాళ్ళు. వినియోగించుకొని దాంతో పాపం చేస్తారు, దాంతో హింస పెడతారు ప్రాణులకి, దాంతోనే హింసించుకుంటాడు. విచిత్రమైనటువంటి బుద్ధిని కూడా సృష్టి చేసేశాడు. మళ్ళీ నరకంలో పడినట్టుగా పడతారు, మళ్ళీ పుడతారు. ఇదే పని. సృష్టి విస్తరిస్తే బంధాలు మరింత పెరుగుతాయి. సృష్టిని విస్తరించాడనుకోండి, అంటే ఇదంతా మొదట ప్లాన్ వేసుకుంటున్నాడు, ఇంకా చేయలే, ఇంకా ప్రారంభం చేయలే, మిషన్ ప్రారంభం చేయలేదు పరమాత్ముడు. అప్పుడు నేను ఏం చేయాలి అనుకున్నాడు. ఈ భగవంతుడు చూడండి ఎంత లీల. బ్రహ్మని సృష్టి చేసి వదిలేశాడు, నీ ఇష్టం చూడు, నీ సృష్టి విస్తరించు, ఇరుక్కపోయినటువంటి జీవులకంతా బంధముక్తిని చేయి నువ్వు, అంతే అని చెప్పేశాడు. ఆ ఇరుక్కపోయినటువంటి జీవులు ఎప్పటి నుంచో ఉన్నాయి, అది కూడా ఒక సృష్టినే. అట్లా చేసి పారేశారు, ముందుకు ఏమీ కాలేదు అది. అప్పుడు దానికి మళ్ళీ ఇంకేమైనా కావాలా అనే దృష్టి చేశారు.
అందుకని బ్రహ్మను సృష్టి చేశాడు. చూడు, ప్రపంచాన్నంతా ఏం చేయాలో నువ్వు చెయ్యని, తాను మాత్రం ఊరికే ఉండిపోయాడు. తాను దేనికి సాక్షిభూతిగా ఉన్నాడు, కానీ దేనికి రాడు. ఇంకొకరిని పెట్టాడు. పరమ కారణీకుడైనటువంటి బ్రహ్మ బాగా ఆలోచించాడు. బ్రహ్మ కూడా ఆయన పుత్రుడే కదా, బాగా యోచన చేశాడు. జనులను మోహబంధాల నుంచి విడిపించగల సద్గురు వ్యవస్థను సృష్టి చేయటమే దీనికి పరిష్కారం మార్గమని నిశ్చయించాడు. అయిపోతుంది సృష్టి. భార్యాభర్తలు మోహంతో ప్రాణులు కూడా సృష్టించాడు. విపరీతమైన క్రిమి కీటకాదులు సృష్టించాడు. అయిపోయిందంతా. మోహంలో పడతారు, బంధంలో పడతారు, పాపంలో పడతారు, కాలచక్రంలో పడతారు, మళ్ళీ బయటికి రాలేరు. వాళ్ళు అదంతకదే బయటికి రావాలంటే మొదట ఈ కాలచక్రం నుంచి, ఈ మోహాల నుంచి బయటికి పడేసేటువంటి ఒక లీడర్ కావాలా. అదెవరు? సద్గురు వ్యవస్థను సృష్టి చేయటమే దీనికి పరిష్కార మార్గమని నిశ్చయించాడు. ఒక సద్గురు మార్గాన్ని సృష్టించాడు. అట్టి వ్యవస్థ నిర్మాణం కావటానికి తనకున్నటువంటి పుణ్యబలం చాలదు. బ్రహ్మ యోచన చేశాడు. అటువంటి సృష్టి చేయాలంటే, అటువంటి సద్గురువును సృష్టి చేయాలంటే, అంటే జీవన్ముక్తి కలగాలంటే, ఈ సమస్త జీవులకి మోహం నుంచి వాళ్ళు తిప్పాలంటే ఒక గురువును సృష్టి చేయాలి. అంటే ఒక మాస్టర్ గారిని సృష్టి చేయాలి. ఒక మంచి పరిసరాన్ని సృష్టి చేయాలి. ఒక పరికరాన్ని సృష్టి చేయాలి. అది గురువును సృష్టి చేయాలి. అటువంటి గురువును సృష్టి చేయాలంటే తనకొక్కటికి ఆ శక్తి లేదు, తనకి పుణ్యబలం చాలదు. కానీ తన ద్వారానే ఆ పని జరగాలి, అది వేరే. ఎందుకంటే పరమాత్ముడి ఆజ్ఞ, నాయన నీ ద్వారానే జరగాలి. అది ఎట్లవుతుంది? ఆయన మేధావి, పైగా ఆయనకు వేదమాత సాక్షాత్కారం ఉంది. అందువల్ల ఆయనకు కొత్త ఉపాయాలు తోస్తూ ఉంటాయి. ఆయన సరాసరి ఏం చేశాడు? ఆత్మ సమాధి మగ్నుడై ఉన్నటువంటి అత్రి మహర్షి దగ్గరికి వెళ్ళి, ముందు సృష్టి చేశాడు కదా వీళ్ళందరినీ, మహాత్ముల్ని, నీవు వివాహం చేసుకొని నా సృష్టి ప్రక్రియకు సహాయం చెయ్యి అన్నాడు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.